దశాబ్దాలుగా పండ్ల మార్కెట్ ను నెల్లూరు ఏసీ మార్కెట్ వద్ద ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కానీ ఆ ప్రయత్నాలు అలాగే నిలిచిపోయాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరంతర కృషితో ఏసీ మార్కెట్ వద్ద పండ్ల మార్కెట్ ఏర్పాటైంది. సుమారు 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో పండ్ల మార్కెట్ సర్వంగా సుందరంగా తయారైంది. ఈ నెల 30న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు మీద పండ్ల మార్కెట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు నెల్లూరు మనుబోలు శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. నెల్లూరు ఏఎంసీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పండ్ల మార్కెట్ వ్యాపారస్తుల పాటు కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా కోరడంతో పండ్ల మార్కెట్ ను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరును ఏర్పాటు చేస్తున్నట్లు ఏఎంసీ చైర్మన్ ప్రకటించారు. అనంతరం మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా పండ్ల మార్కెట్ ను ఏసీ మార్కెట్ కు తరలించాలని ప్రయత్నాలు జరిగినా అవి సఫలం కాలేదన్నారు. కోటంరెడ్డి సోదరులు నిరంతర కృషి చేయడంతో పాటు మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం పండ్ల మార్కెట్ ఇక్కడ ఏర్పాటు కాబోతుందని తెలిపారు. ప్రజలందరికీ అనుకూలమైన ప్రదేశంలో ఈ మార్కెట్ ను ఏర్పాటు చేయడం వల్ల అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ డైరెక్టర్ సుధాకర్ తో పాటు పలువురు వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఈ ఫ్రూట్ మార్కెట్ తరలింపు కోసం అమౌంట్ కేటాయించడము, ఇక్కడ షాప్స్ నిర్మాణం చేయడం కూడా జరిగింది. మన శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మనకి ఎప్పుడూ ఒక విషయం చెప్తుంటారు. ఎలక్షన్లప్పుడు మాత్రమే పార్టీలు జెండాలు తప్ప ఎలక్షన్ అయిపోయిన తర్వాత కేవలం నియోజకవర్గం అభివృద్ధి అలాగే ప్రజల యొక్క సంక్షేమము వారి యొక్క అభివృద్ధి తప్ప ఇంకొకటి కనిపించదు అని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు. అందరినీ కూడా అదే ఫాలో అవ్వాలని చెప్పి మనందరినీ కూడా కోరుతుంటారు. అందులో భాగంగానే ఆనాడు కూడా 2014లో కూడా ఫస్ట్ టైం మన ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది. ఆనాటి ప్రభుత్వంతో కూడా ఈ ఫ్రూట్ మార్కెట్ అభివృద్ధి కోసం మాట్లాడటము, దానికి అనుగుణంగా కొంత షాప్స్ నిర్మాణం కూడా చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు తర్వాత ఒక 5 సంవత్సరాలు వేరే ప్రభుత్వం రావడం వల్ల కొంత ఈ అభివృద్ధి కుంటుపడడం కూడా జరిగింది, మనందరికీ కూడా తెలుసు. కానీ మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మన అదృష్టవశాత్తు 3వసారి గెలవడము, ఆనాటి నుండి ఈ 2 సంవత్సరాలుగా మన శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇరువురు కూడా ఈ మార్కెట్ తరలింపు మీద ఎంతో దృష్టి పెట్టి ఆ బ్యాలెన్స్ ఉన్న పనులన్నీ చేయించడమే కాకుండా మార్కెట్ ఇక్కడికి రావాలి అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడున్న రోడ్స్ అలాగే ఆ బ్యాలెన్స్ షాప్స్ నిర్మాణము, దాని పెయింటింగ్, ఎలక్ట్రిఫికేషన్, ఈ బ్యాలెన్స్ ఉన్న పనులన్నీ కూడా దాదాపుగా 2,91,00,000 రూపాయలతో ఈ మొత్తం మార్కెట్ పనులన్నీ కూడా చేయడం జరిగింది. ఆ క్రమంలోనే ఎందుకంటే ఎవ్వరూ చేయలేని పని ఒక్కసారి ఎమ్మెల్యేగా దృష్టి పెట్టారు అది అంటే అది ఎంత పెద్ద పని అయినా సరే ఇక్కడికి అది చేయడానికి ఏమాత్రం వెనకాడరు, అది మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఈ మార్కెట్ తరలింపుకి కొన్ని చిన్న అడ్డంకులు, ఎందుకంటే అసోసియేషన్స్ వాళ్ళు కొంత కేసులు వేసుకోవడం అవన్నీ కూడా ఉంటే ఏ సమస్య అయినా సరే మాటలతోనే పరిష్కారం అవుతుంది, కూర్చోబెట్టి మాట్లాడితే ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం అవుతుందని నమ్మే గొప్ప వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. అందులో భాగంగానే అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి వారికి చెప్పడము, అందులో భాగంగానే అసోసియేషన్స్ వాళ్ళందరినీ కూర్చోబెట్టడము, అర్హులైన వాళ్ళందరికీ కూడా ఎవరెవరైతే ఆ రోజు కట్టున్నారో వాళ్ళందరికీ షాపులు కేటాయించడం, తద్వారా ఆ సమస్యకు ఒక పరిష్కారం రావడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఆ అసోసియేషన్స్ వాళ్ళందరూ, పండ్ల మార్కెట్ అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా ఈ మార్కెటింగ్ కమిటీ వాళ్ళకి ఇంత శ్రమపడి ఈ మార్కెట్ని ఇక్కడ తరలింపుకి, ఎందుకంటే అటు వ్యాపారస్తులకు కానీ ఇటు రీటైల్ కొనుగోలుదారులకి ఎవరికైనా కూడా ఒక మంచి అనువైన ప్రదేశంలో ఈ మార్కెట్ పెడుతున్నందుకు వారందరూ కూడా ఈ మార్కెటింగ్ కమిటీ వారికి ఈ మార్కెట్కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పండ్ల మార్కెట్ అని పెట్టాలని చెప్పి వారందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మన మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ శ్రీధర్ రెడ్డి గారు, వారి డైరెక్టర్లు అందరూ కూడా ఆ కమిటీకి ఆ మార్కెట్కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పండ్ల మార్కెట్ అని నామకరణం చేయడానికి తీర్మానం చేయడం జరిగింది. రేపు 30వ తేదీ ఈ మార్కెట్ని ఓపెన్ చేసి ప్రజలందరికీ అంకితం చేస్తున్నందుకు ఇటు మార్కెటింగ్ కమిటీ వారికి, ముఖ్యంగా దీనికి ఇంత శ్రమపడి ఇంతగా దీన్ని మెటీరియలైజ్ చేసిన మన ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అలాగే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి.